శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభం చిదానందేతి మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ఎక్కడున్నాం? చివరి అంకంలో ఉన్నాము. 2వ అధ్యాయం 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతు మునేః. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. స శాంతిమాప్నోతి న కామకామి విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యాం అంతకాలేపి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఓం తత్ సత్. ఇది శ్రీమహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే సాంఖ్యయోగో శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్సత్. అయిపోయిందట. ఇంతవరకు బోధక్రమంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలను బట్టి స్వామి స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పుకుంటూ వచ్చారు. మనం వాటిని మననం చేస్తూ ఉన్నాం. సాంఖ్యయోగం యొక్క చివరి అంకం ఇప్పుడు ఇంకొకటి 4వ భాగం వినాలి మనం. 3 భాగాలు ఏమిటి? ముందు ఆత్మతత్వం అంటే జీవుడి యొక్క నిజస్వరూపాన్ని చూపించటం మొదటి భాగం. దాన్ని జీవితంలో ఆచరణలో జీవించటం కర్మ రూపంలో 2వ భాగం చెప్పారు. అది నిజంగా ఎట్లా ఉంటుంది అని అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అంటే ఆత్మతత్వం యొక్క ధారణతో తన స్వరూప అవగాహన నిలుపుకొని కర్మను ఆచరించేవాడు ఎట్లా ఉంటాడు అనే ఒక సందేహం అర్జునుడికి వచ్చింది. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ స్వామి స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పుకుంటూ వచ్చారు. స్థితప్రజ్ఞత్వం అంటే ఏమని చెప్పుకున్నాం? స్థితప్రజ్ఞ ఆ పదానికి అర్థం ఏమిటి?
దేనికి చెలించకుండా ఉండటం అని మీరు దాని అర్థాన్ని చెప్పేశారు, కాదని కాదు. కానీ స్థిత ప్రజ్ఞ అన్న ఆ పదానికి, ఎందుకంటే అర్జునుడు పూర్తి స్వామి చెప్పిన బోధనంతా ఒక పదంలో ఇరికించాడని చెప్పుకున్నాం. స్థిత ప్రజ్ఞత అనే ఒక పదంలో ఇరికించి అడిగాడు. చాలా గొప్ప విశేషమైన పని చేశాడు అర్జునుడు. స్థిత ప్రజ్ఞ అంటే ఎరుక కలిగి ఉండటం, స్పష్టమైన ఎరుక కలిగి ఉండటం, అంటే తన స్వరూపమునందు స్పష్టమైన ఎరుక కలిగి ఉండటం ప్రజ్ఞ లక్షణం అయితే, అది స్థిరంగా ఉండటం స్థిత ప్రజ్ఞ లక్షణం. అంటే స్వరూపమునందు ఎరుక కించిత్ మాత్రం కూడా చలించకుండా, అంతకంటే వేరొక రూపం ఊహించకుండా ఉండటం స్థిత ప్రజ్ఞ లక్షణం. అది ఎట్లా ఉంటుందో స్వామి చూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇవాళ మనం మననం చేయబోయే శ్లోకాలు 4 పూర్తవుతాయనో కాదు, కానీ చెప్పుకుంటే ఒక దానికి పూర్ణత్వం అని మొత్తం చెప్పుకున్నాం. 4 శ్లోకాల్లో కూడా ఒక అతీత స్థితిని చూపిస్తున్నారు స్వామి ఈరోజు. వేదాంత తత్వశాస్త్రాల్లోనే ఉన్న గొప్ప ద్వైత స్థితి, అతీత స్థితి ఏమిటంటే సచ్చిదానంద స్మృతి కంటే ఇంకొక దాన్ని ఊహ మాత్రంగా కూడా ఊహించుకోకుండా చూడకుండా ఉండగలగటం. అది అతీత స్థితి అన్నిటికంటే. ఆ స్థితి ఎట్లా ఉంటుందో ఈ శ్లోకాల్లో, ఆ స్థితిలో ఉన్న ఆ జ్ఞాని ఎట్లా ఉంటాడో దాన్ని చెప్తున్నారు ఈరోజు స్వామి. అది ఎట్లా ఉందో చూద్దాం. ఇవాళ శ్లోకంలో ఏమంటున్నారు? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహి అంటే అర్థం ఎట్లా వస్తుంది? యా సర్వభూతానాం నిశా సంయమి తస్యాం జాగర్తి. యా అంటే ఏది, సర్వభూతానాం అన్ని ప్రాణులకు, నిశా అంటే రాత్రియో, తస్యాం దాని అందు, ఆ రాత్రి అందట, సంయమి అన్న పదం వాడారు ఈ పూట జ్ఞానికి. అంటే ఈ శ్లోకంలో సంయమి అంటే స్థిత ప్రజ్ఞుడు అనే అర్థం అక్కడ చెప్పుకొని, తర్వాత ముందు సంయమి అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు అని. ఆ సంయమి తస్యాం జాగర్తి, అందరూ దేని అందు పడుకొని ఉంటారో దాని అందు ఈ జ్ఞాని మెలకువతో ఉంటాడట. తర్వాత యస్యాం భూతాని జాగృతి సా మునేహి నిశా పశ్యతః, దేని అందు భూతములన్నీ మెలకువతో ఉంటాయో దాని అందు ఈ ముని మెలకువతో ఉంటాడట. అంటే మామూలు అర్థం అందరూ పడుకున్నప్పుడు ఆయన లేచి ఉంటాడు, ఆయన పడుకున్నప్పుడు అందరూ లేచున్నప్పుడు ఆయన పడుకుంటాడు, అందరూ పడుకొని ఉన్నప్పుడు ఆయన లేచి ఉంటాడని అర్థం కాదు. రివర్స్ అట్లా అని అర్థం. ఆయనకి ఇన్సోమ్నియా రోగం వచ్చిందని అర్థం కాదు, రాత్రిపూట నిద్ర పట్టకుండా మెలుకొని ఉంటాడని. అక్కడ యా అన్నారు. యా అంటే దేని అందు, దేని అందంటే ఏ విషయమునందు, ఏ స్థితి అందు అని అర్థం అన్నమాట. సర్వభూతములు మేలుకున్న దాని అందు ఈయనకి ఎటువంటి జాగ్రత్త మెలుకో లేదట. సర్వభూతములు పడుకున్న దాని అందు ఈయన మెలుకుతూ ఉంటాడట. అంటే నిద్రా జాగరములు ఇక్కడ భౌతికంగా చెప్పబడుతున్నట్టు అనిపిస్తుందా? కాదు కదా. అంటే మన భౌతికంగా ఇప్పుడు జాగ్రత్త అవస్థ, మనకు మేలుకొని ఉన్న స్థితి. రాత్రి పడుకున్నప్పుడు గాఢ నిద్ర అనుకుంటున్నాం మనం. ఈ భౌతికమైన దేహంతో మేలుకోవటము పడుకోవటం గురించి ఇక్కడ చెప్పబడటం లేదు. అయితే మేలుకొనుట అంటే ఏమర్థమో మనం దాన్ని జాగృతి అంటే అర్థం ఏముంటుంది అర్థం చేసుకుంటే అక్కడ ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. మేలుకొని ఉన్నప్పుడు మనకేంది అనిపిస్తుంది? మన స్థితి ఏమిటి? మామూలుగా లోతుగా ఆలోచించకుండా చెప్పండి. మేలుకొని ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి, అన్నీ స్పష్టంగా తెలియబడటం మేలుకొని ఉన్న స్థితి అంటాం. ఏది అన్ని చుట్టూ అట్లాగే ఉన్నా మనకేం తెలియకుండా ఉంటే నిద్ర అంటున్నాం, అంతేనా? అంటే దేని యందు మెలకువతో ఉంటాడంటే దేని యందు స్పష్టత ఉంటుందో అని అర్థం. ఏ విషయమునందు సర్వభూతములకు, అందరికీ కటగట్టి సర్వభూతములు అనేసారు, అన్ని భూతములకు కూడా మెలకువ ఉంటుందట. దాని యందు మాత్రము నిశా. ఈ జ్ఞానికి ఏముంటుంది? ఈ సంయమి అయిన జ్ఞానికి నిశా అవుతుంది. అంటే అర్థం చేసుకుందాం, భూతాలన్నీ దేని యందు మెలుకుతూ ఉన్నాయి? ఏం తెలుస్తోంది వాటికి?
స్పష్టంగా ఏం తెలుస్తుంది? నేను పుట్టాను, నేను ఫలానా మనిషినో ప్రాణినో ఏదో ఒకటి. ఇది వాడికి బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఏమైనా సందేహం ఉందా? మీ ఐడెంటిటీ మీద మీకు ఏమైనా సందేహం ఉందా? మెడలో ఉన్న వేలాడుతున్న ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి కదా, అందులో ఏమన్నా రాసున్న వాటి మీద సందేహం ఉందా? ఏం సందేహం లేకుండా చాలా స్పష్టంగా తెలుస్తోంది. నేను పుట్టానని, పుట్టి ఈ దేహంతో ఉన్నానని, ఈ దేహం విడిచిపోతానని, ఇటువంటి అవగాహన యందు వాడు మెలకువతో ఉన్నాడు చాలా స్పష్టంగా. ఇంకా దేని మీద మెలకువతో ఉంటాడు? ఇది భౌతిక రూపం మీద వాడికి ఉన్న స్పష్టత. మానసిక స్థితికి వెళితే మనస్సు ఎట్లా ఉంటుంది? సర్వభూతముల మనస్సు ఎట్లా ఉంటుంది? ఐదు ఇంద్రియముల సహాయంతో మనస్సులో కలిగే అన్ని కోరికలను తీర్చుకోవటానికి ఎప్పుడూ ఉర్రూతలోగుతూ ఉంటుంది. ఇదేనా మనస్సు యొక్క స్థితి? ఇది దీని అందు కూడా అన్ని భూతములు కూడా సాధారణంగానే మేల్కొని ఉన్నాయి. ఇంకా ఈ 5 ఇంద్రియములతో కోరికలను తీర్చుకునే ఆ క్రమంలో ఈ భూతములు దేని అందు మెలుగుతూ ఉంటాయి? దేన్ని ఆశ్రయించి లోకంలో అన్ని సాధిస్తున్నాడు మనిషి? లోకంలో ధనం సత్యం. ఇంకా ధనం సంపాదించటానికి ఏ దారైనా కానీ ఏమీ కాదు, అసత్యం. ముందు ఆశ్రయింపబడేది ఏమిటి చెప్పండి? అసత్యాన్ని ఆశ్రయిస్తాడు, మోసం చేయటాన్ని ఆశ్రయిస్తాడు, కపటత్వాన్ని ఆశ్రయిస్తాడు. అంటే ఏవేవి లోకంలో ఇవన్నీ ఎట్లా ఉంటాయి? పెద్ద విశేషంగా ఉంటాయి. చిన్న అబద్ధం ఆడమంటే మనిషికి ఏమైనా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనుకుంటారా? టకీమని ఆడేస్తాడు, అంతేనా? ఇంత హెజిటేషన్ అంటాం కదా మనము, కించిత్ మాత్రం కూడా అక్కడ ఏం లేకుండా ఆడేయమంటే సరే అని ఆడేస్తాడు. ఎవరైనా ఫోన్లో ఏదైనా చిన్న అబద్ధం చెప్పారా అన్నాం అనుకోండి, ఎట్లా ఆడతాడు? చాలా అవలీలగా, దాని అందు ఏమి హెజిటేషన్ ఉండకుండా అట్లా ఆడతాడా లేదా? అబద్ధాలు ఆడటంలో కించిత్ మాత్రం. ఎందుకు అట్లా ఉన్నాడు వాడు? అవి సహజంగా ఉంటాయి. ఇవన్నీ సహజంగానే ఉంటాయి కదా. అసలు ఏమైనా కష్టంగా అనిపిస్తుంది ఇలాంటి లోకంలో బ్రతకడానికి? వాడికి ఏం అనిపించదు, బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంకా అందరు ఇట్లాగే ఉంటారు కదా అన్నట్టు ఉంటుంది. ఎందుకట్లా? అట్లా ప్రవర్తించటానికి అంత స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది? అసలు మనిషికి ప్రమాణం ఉంటుంది, ఆత్మ ప్రమాణం ఉంటుంది, మనస్సాక్షికి తెలుస్తుంది అని అంటారా లేదా? ఆ మనస్సాక్షి ఉండగా కూడా ఇంత స్వేచ్ఛగా ఇటువంటి వాటిలో మెలకువతో ఈ జీవుడు తిరుగుతున్నాడంటే, ఏది కావాలంటే అది, ఈ లోకంలో ఎట్లా కావాలంటే ఎట్లా బ్రతుకుతున్నాడంటే దానికి కారణం ఏమిటి? తెలుస్తున్న దాన్ని ఏం చేశాడు? మన న్యాయస్థానంలో చేసే పని చేశాడు. న్యాయదేవతకి ఏం చేస్తారు? కళ్ళకు గంతలు కట్టేస్తారు. ఇంకా మన ఇష్టం ఏమైనా చేయొచ్చు, అంతేనా? ఎందుకు కడతారో తెలుసా మీకు? వీడికైతే తెలియదు మరి ఎందుకు కడతారు. అట్లా కట్టేస్తే స్వేచ్ఛ బ్రతకటానికి. ఇప్పుడు వీడేం చేశాడు? స్వరూప సత్యాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. తెలుస్తోంది లోపల నుండి. ఏం తెలుస్తుంది? ఎప్పుడు అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా. అది తెలియకుండా ఏ ప్రాణి ఉండడు. అట్లా స్ఫురిస్తూ ఉండగా కూడా, ఆత్మసాక్షి అన్నీ చెబుతూ ఉండగా కూడా దాన్ని అణగదొక్కి దాని యందు నిశ వాడికి అదేం కనిపించదు. నిద్రపోయిన వాడికి ఎట్లాగైతే లోకం ఏది కనిపించకుండా ఉంటుందో, అన్నీ ఉంటాయి లేదా? అప్పుడు ఉంటాయి, ఉన్నా కూడా కనిపించవు. ఎందుకు? వాడి గ్రహింపుకు అవి లేవు కాబట్టి. అట్లాగే లోపల ఆత్మ ప్రకాశము, ఆత్మ ప్రమాణము తనకి తెలుస్తూ ఉంది. తన స్వరూపపు ప్రమాణం తెలుస్తూ ఉంది. తెలియనివ్వకుండా ఏ ప్రాణి ఉండడు, అందులో మనిషి అస్సలు ఉండడు. అట్లా ఉన్నప్పుడు కూడా దాని యందు వాడు మెలకువతో లేడు కనుక వాడికి అవి కనిపించవు. లేని అబద్ధమునందు, అంటే ఈ జగత్తంతా ఎట్లా కల్పన అయింది? వాడు కల్పించుకుంటే కల్పన అవుతుంది. వాడు ఉంది అని దాన్ని కల్పించుకొని పరిగెత్తితే దాని వెనకాల వాడికి అది కల్పన అయింది. ఇప్పుడు దాని వెనుక వీడికి ఎంత మెలకువతో ఉన్నాడంటే కించిత్ మాత్రం సందేహం రాదు లోకం మీద వీడికి. ఎప్పుడు కూడా లోకంలో సుఖం ఉన్నదా లేదా అని ఎవరికైనా సందేహం వస్తుందా?
అజ్యూమ్ చేసేసుకుంటారు లోకంలో సుఖం ఉంది. ఇది వాడికి మెలకువతో ఉన్న అంశం అన్నమాట. ఇప్పుడు దీని అందట ఈ సంయమి ఎవరైతే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని చేశాడో, సంయమి అంటే సమ్యక్ యమతి, యమ ఉపరమే ధాతు, ఇంద్రియాలన్నిటినీ కూడా లోపలికి, ఉపరమే అంటే తన ఆత్మతత్వమునందు ప్రీతికి మలిచేసుకున్నాడట ఇంద్రియాలను. ఆ విత్డ్రావల్ ఎట్లా ఉంది? ఏ ఇంద్రియం దేన్ని కోరట్లేదు, ఇక బయట వాటిని దేన్ని కోరకుండా తన యందు తానే తృప్తి పడిపోయాడు. అది సంయమి అంటే తన యందు తానే తృప్తి పడిపోయి సెల్ఫ్ కంటెంటెడ్, ఇంకేం అడగడు వాడు బయట నుండి. అట్లా ఆయన సంయమి. ఎందుకు? వెనుక శ్లోకంలో చెప్పారు, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి అని చెప్పి, ఎట్లాగైతే అక్కడ ఒక నావ, సముద్రంలో వెళుతున్న నావ పెనుగాలి చేత ఎట్లాగైతే చల్లా చెదరయ్యే అవకాశం ఉందో, అదే సమయంలో దానికి యాంటీడోట్ ఏం చెప్పారు? తస్మాత్ యస్య మహాబాహు నిగృహీతాని సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. ఆ ఇంద్రియములు అన్ని ఇంద్రియార్థముల నుండి ఎవరికైతే నిగ్రహింపబడినాయో ఆ సంయమి ఇక్కడ చెప్తున్నారు. ఆ సంయమి అట వాడికి ఏమిటి? ఇప్పుడు ఏ ఇంద్రియం కూడా ఏమి కోరటం లేదు వాడికి. ఇంకా ఇంద్రియాల చేతనే వీడు ఆ కల్పనా జీవితాన్ని కల్పించుకుంటున్నాడు, ఇంద్రియ గ్రహింపుల చేతనే. కానీ ఇప్పుడు ఈ సంయమికి ఏముంది? ఏ ఇంద్రియం ఏమీ కోరటం లేదు. ఇప్పుడు ఇతనికి ఏది సత్యం అంటే లోపల తెలుస్తున్న ఆత్మ ప్రమాణం ఒక్కటే సత్యం. బయట ఊహా జగత్తు వీడికి లేనే లేదంటే కనిపిస్తోంది, సత్యంగా కనిపించటం లేదు. కనిపించేది భ్రాంతి అని తెలుస్తోంది, అది ఇల్యూషన్ అని అర్థమవుతోంది. ఈ అర్థం కావటమే దాని అందు నిద్ర, దీని అందు జాగృతి. లోకంలో అన్ని ప్రాణులకు ఎట్లా ఉంది? బయట ఏదైతే స్థూల రూపంగా కనిపిస్తుందో, స్థూల రూప జగత్తు కనిపిస్తుందో, సూక్ష్మ రూప మానసిక జగత్తు కూడా కనిపిస్తుందో, అదంతా సత్యం అనిపిస్తుంది. ఈ తేడా బాగా గుర్తించాలి. దేని యందు మెలుకొని ఉన్నాం, దేని యందు నిద్రపోయి ఉన్నాం, మనకు అక్కడే అర్థమైపోతుంది మన స్థితిగతులు ఏమిటనేది. ఎందుకు? ఒకడు ఉంటాడు లోకంలో, మామూలుగానే అనుకుందాం, ఆధ్యాత్మిక రంగంలో ఏమి ప్రవేశమే లేదు వాడికి, మామూలుగా నీతి నియమంగా బ్రతకాలనుకుంటాడు. నీతి నియమంగా బ్రతకాలనుకుంటున్న వాడు దేని ప్రమాణంగా బ్రతుకుతున్నాడు? ఇదే సమాజం వాడికి ఉంది, అన్యాయాలు చేస్తున్న వాడికి ఇదే సమాజం ఉంది. ఇప్పుడు నీతి నియమం అనే ఒక క్రమం పెట్టుకున్నవాడు దేని ప్రమాణంగా బ్రతుకుతున్నాడు? నా మనస్సాక్షిని చంపుకొని నేను ఈ పని చేయలేను అంటాడు కొంతమంది. ఇప్పుడు పోతన గారు ఉన్నారనుకోండి, పోతన గారు శ్రీనాథుడు గారు బావమరిది, మీకు తెలుసు కదా. ఇప్పుడు పోతన గారు బావమరిది శ్రీనాథుడు గారు. శ్రీనాథుడు ఏం చేశాడు? ఇద్దరు కవులే, గొప్ప కవులే, ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగాల్లో. శ్రీనాథుడు ఒక రాజును ఆశ్రయించి రాజును సంతోషపెట్టి ఆయన కవితల ద్వారా ఆయన మెప్పును పొంది ధనాన్ని సంపాదించాడు. అదే పోతన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన నేను నా కవితలను అమ్ముకోను అన్నాడు, కటిక పేదరికాన్ని అనుభవించాడు. ఒకసారి ఏమవుతుంది మీరు చూసుంటే ఆ సినిమాలో, శ్రీనాథుడు ఏం చేస్తాడు? కావాలనే వాళ్ళ చెల్లెలు భర్త అయినా కానీ వాళ్ళని పరాభవం చేయాలని, అవమానించాలని చాలామంది పండితులను పెట్టుకొని వస్తాడు, 100 మందిని పైగా. వీళ్ళింట్లోనేమో ఒక బియ్యపు గింజ కూడా ఉండదు. పోతన గారి దగ్గరకు వచ్చి అందరం వచ్చాము అని అంటే ఇంకేం ఆలోచించాడు ఆయన. సరే అందరు కాళ్ళు కొడుకుని అంటాడు. ఏమిటి? అనుష్ఠానం పూర్తి చేసుకోండి, వడ్డనదిస్తారా? ఆవిడ అడుగుతుంది, ఒక్క బియ్యపు గింజ కూడా లేదండి ఇంట్లో అంటే. ఆయన ఏం మాట్లాడాడు, చెలించడు, స్థిరంగా ఉంటాడు, ఏమన్నాడు. తర్వాత పోయి ఆవిడ లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈయన పోయి మందిరంలో కూర్చొని ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటాడు. ఆయన ఎట్లా ఈ సందర్భం నుండి రక్షించమని కూడా అడగడు, రాముని ఆరాధిస్తాడు అంతే. అంత లోపల ఏమవుతుంది, ఒక మ్యాజిక్ లాగా అన్ని గిన్నెలన్నీ వచ్చేస్తాయి, నిండిపోతాయి, పంచభక్ష్య పరమాన్నాలన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అవి అక్షయమై ఉంటాయి, ఎంత వడ్డించినా అయిపోకుండా. అందరు వచ్చేస్తారు, వడ్డిస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీనాథుడికి ఆ మహిమ అర్థమవుతుంది, ఎవరి ధైర్యం చూసుకొని ఇట్లా ఉన్నాడు అని. ఎటువంటి తన మీద తనకు ఏ భారం లేదు, ఆ ధైర్యము. ఇప్పుడు ఇద్దరికీ కవిత అంటే రచనా కౌశలం ఉంది, కానీ
లౌకికమైన విషయాల మీద ఆ రచనా కౌశలాన్ని ప్రయోగించి లౌకిక లాభాన్ని పొందితే తప్పేముంది అనుకున్నాడు. మనమేం ఆయనను కల్ప్రిట్ లాగా చూస్తామా శ్రీనాథుడిని ఏం అనుకోం. కాకపోతే పోలిక వచ్చేటప్పటికి, ఒక జ్ఞానితో పోలిక వచ్చేటప్పటికి మనకు అంతరం తెలుస్తుంది అనమాట. పోతనకి ఎటువంటి అక్కడ కించిత్ మాత్రం కూడా దాని అందు, ఎందుకంటే నేను రచన చేస్తున్నాననే కర్తృత్వ భావం శ్రీనాథుడికి ఉంది, కానీ నేను రచన చేస్తున్నానని ఆయన అనుకోలేదు. ఆయన ఏమన్నాడు, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాక పలుకగనేల. పలికించడివాడు రామభద్రుండు అనుకున్నాడు. అంటే లోపల ఏ చైతన్యం ఉందో అది కదా పలికిస్తుంది. అదిగాక లోకంలో విర్రవీగితే అప్పుడు రాజు ఏం చేశాడు, తర్వాత ఏదో కథలో జరిగిన తర్వాత రాజు కూడా పగబట్టి ఆ భాగవతాన్ని నాకు అంకితం చేయమంటే నేను చెయ్యను అంటాడు. నేను రాముడికి అంకితం చేసేసాను, దాన్ని నీకు అంకితం చేయను, మానవ మాతృడికి అంకితం చేసే గ్రంథం కాదని చెప్తే రాజు అహంకారం మీద దెబ్బపడుతుంది. దెబ్బపడితే ఏమంటాడు, ఇంట్లోంచి పంపించేస్తాడు. వాళ్ళని పంపించేస్తే కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతుంటే భాగవతాన్ని అక్కడే వదిలేస్తారు, పూజా మందిరంలో వదిలేస్తే వాళ్ళ అమ్మాయి అడుగుతుంది, నాన్న భాగవతం అక్కడే ఉండిపోయింది అని. ఎవరికి అంకితం ఇచ్చానో వాళ్ళు చూసుకుంటాడంటారు. ఆయనే చూసుకుంటాడు. దానికి ఏ మాత్రం కూడా హాని కలగకుండా భాగవతమే రక్షించుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రమాణాల తేడా ఎట్లా ఉంది అని అంటే, లోకంలో టాలెంట్ఫుల్గా బతకటం తప్పని ఇందులో అర్థం కాదు. మరి ఆయన ఏమీ కవిత్వాన్ని వదిలేయలేదు, మొద్దులాగా బ్రతకలేదు. మనము దేని ఆశ్రయంలో ఉన్నామో ఆ సత్యాన్ని గుర్తించి బ్రతకటము, దానికి కృతజ్ఞతాభావంతో బ్రతకటం. ఇంత లోకంలో విర్రవీగుతారు మనుషులు చిన్న చిన్న విజయాలు సాధించి. చిన్నది ఏదన్నా వస్తే అహంకారము, అసలు అహంకారము మమకారం, ఈ రెండు ఎటువంటి రూపాలంటే అజ్ఞానానికి రెండు వికృత రూపాలు, అహంకారం మమకారం. అందుకే ఇక్కడ చివరి శ్లోకంలో వస్తుంది, అహంకారం మమకారాలు పోతాయి ఎట్లాగని. అజ్ఞానానికే ఇవి రూపాలు. అజ్ఞానం ఉన్న చోటనే ఇట్లా అహంకరిస్తాడు మనిషి. ఇక్కడ జాగృతి నిశ అనే ఈ రెండు పదం, నిద్ర క్షయధాతు జాగృతి పదానికి, అంటే నిద్ర నుండి క్షీణించటం. మెలకువతో ఉండడం అంటే తెలిసి బ్రతకటం, సత్యాన్ని తెలిసి బ్రతకటం. మనిషికి ఉన్న ఏ టాలెంట్ని వదిలేయమని చెప్పదు, బయట కర్మలను వదిలేయమని చెప్పదు, బాధ్యతలను విరమించుకోమని చెప్పదు, వేదాంతం ఏం చెప్పదు. కానీ దాని యొక్క మూలం ఏమిటో దాన్ని తెలిసి బ్రతుకోమంటుంది. ఈరోజు మనిషి దేనికోసం బ్రతుకుతాడంటే కేవలం బయట చూపులు చూపించుకోవటం కోసం మాత్రమే బ్రతుకుతాడు. అసలు తెలివి దాకా కూడా పోవట్లేదు. తెలివితో విర్రవీగే వాళ్ళు కేటగిరీ వేరే. కేవలము ముక్కు మొహం రూపురేఖల అందంతోనే మనిషి అనుకునేవాడే చాలామంది. పైన తోలుతో మేకప్ అనమాట. ఎట్లా ఉంటుందంటే, అద్దె ఇంట్లో ఉండి అద్దె ఇంటిని ₹1,00,00,000 పెట్టి రెనోవేట్ చేయించాట ఎవడో. అప్పుడు ఎట్లా ఉంటుంది తెలివి? ఏమంటాం వాడిని? మూర్ఖుడు అంటామా? అయితే మనందరం ఎవరో ఈ అద్దె ఇంటిని రెనోవేట్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు చూసినా సరే. రిపేర్లన్నీ దీనికైనా కదా. ఎవరెవరిని మూర్ఖులు అనుకోవాలి? అయితే దీని అర్థము పేదరికంలో బ్రతకమని కూడా అర్థం కాదు. ఎందుకంటే అన్అటాచ్మెంట్ అనేది ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయనే దాంతో కాదు. దీనికి ఒక మంచి కథ ఉంటుంది, వేదాంతంలో ఎక్కువగా చెప్పబడే కథ, జనక మహారాజు కథ. జనక మహారాజు యాజ్ఞవల్కుల వారి ఆశ్రమంలో ఉంటారు కొన్నాళ్ళు శ్రవణం చేయటానికి. ఆశ్రమంలో ఎవరైనా సమానమే కదా, అందరూ సమానంగానే ఉంటూ ఉంటారు. కానీ జనక మహారాజు యొక్క స్థిరత్వాన్ని చూసి యాజ్ఞవల్కుల వారికి అభిమానం ఎక్కువ ఉంటుంది. ఆయన డబ్బు చూసి కాదు, ఆయన చక్రవర్తిని కాదు, ఆయనకు అభిమానం ఉన్నది ఆయన యొక్క జ్ఞాన స్థిరత్వం ఉన్నందు. కానీ ఆశ్రమంలో అందరూ, కొంతమందికి ఈర్ష్యాసులు ఆశ్రమాల్లో కూడా చాలా ఉంటాయి, అసలు ఉండవనేం కదా, చాలా ఉంటాయి. బయట ఎట్లా ఉంటాయి ఆశ్రమాల్లో కూడా ఉంటూనే ఉంటాయి. అయితే వాళ్ళందరికీ ఎవరైతే సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఏముంటాయి, గోచిగుడ్డలు తప్ప ఏముండవు వాళ్ళకంటూ.
వాళ్ళందరికీ అనిపించింది ఈయనేమో భోగంగా ఉన్నాడు, ఆయన పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, ఈయన అలంకారాలు చేసుకుని నగలేసుకుంటాడు, అంత చక్రవర్తి వ్యవహారం చేస్తుంటాడు, ఆయనకేం వేదాంతం వచ్చిందని పెద్ద ఆయన మీద అభిమానించటానికి, మాకందరికేమో మేమేమో ఏం లేకుండా సర్వసంగ పరిత్యాగం చేసేసి బ్రతికేస్తున్నామని అనుకుంటుంటారు వాళ్ళు. యాజ్ఞవల్కుల వారు వీళ్ళకి బుద్ధి రావాలని కొంచెము ఒక చిన్న నాటకం ఆడతారు. ఆ నాటకం ఏమిటంటే, ఒకసారి మొత్తం అంతా ఆశ్రమం అంతా కాలిపోతుందని చెప్తారు. ఆశ్రమం కాదు, ఇది మిథిలా నగరంలోనే జరిగిందేమో మరి. అయితే మిథిలా నగరం అంతా దహించుకుపోతుందని చెప్తారు. మొత్తం అట్లాగే ఆశ్రమం కూడా కాలిపోతుందని ఏదో ఇట్లాగే చెప్తారు. అప్పుడు అందరు గబ పరిగెత్తుతారు. ఎక్కడికి? చెట్టు కింద గోచిగూడలు ఆరేస్తున్నాయట వాళ్ళందరివి, అవి తీసుకోవడానికి గబ్బ పరిగెత్తి అందరూ వాటి తెచ్చేసుకుంటారు. జనక మహారాజు కూల్గా ఎక్కడున్నవాడు అక్కడే కూర్చొని ఉంటాడు. అయితే అందరూ పరిగెత్తి తిరిగి వచ్చిన తర్వాత యాజ్ఞవల్కుల వారు అడుగుతారంటే, ఏమైంది అందరు ఎక్కడికి పరిగెత్తారంటే, మాకు ముందు ఒకటే గోచిగుడ్డ, అది ఆరేసింది, అది కాలిపోతే మళ్ళీ రేపటికి గోచిగుడ్డ ఉండదు అన్నట్టు. మరి ఇక్కడేమో జనక చక్రవర్తి ఎట్లా కూర్చున్నాడు, మిథిలా దహ్యమానాహం మే కించిత్ దహ్యం అన్నాడు. మిథిల కాలిపోతే నాకేం కాలేదు, నాదేం కించిత్ కూడా పోలేదు అన్నట్ట. అంటే ఎంత ఉంది, ఆస్తిపాస్తులు భోగాలలో ఉన్నావని, ఎంత సర్వసంగ పరిత్యాగం, ఇవన్నీ బయట నాటకాలు, లోపల ఉండే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరెంత అన్అటాచ్డ్గా ఉన్నారు, దేని యందు మెలకువతో ఉన్నాడు. నాది అనటానికి గోచి చాలు, చాలా, అదొక్కటి సరిపోదా? మొత్తం జగత్తు సంసారం అంతా నాది అన్న దాంట్లో ఉంది మమకారం. అంత చక్రవర్తి సామ్రాట్ అయిన జనక మహారాజుకి ఇవేవీ లేవు. అంత ఉండకూడదని ఏం లేదు, ఆస్తిపాస్తులు ఉంటే వాడికి వైరాగ్యం ఉండదని లేదు, ఏమైనా సుఖంగా కనిపిస్తుంటే వాడికి వైరాగ్యం రాదని అట్లాంటివి ఏమీ లేవు. కనుక ఇవన్నీ కూడా ఏమిటంటే, ఏ సత్యమునందు నువ్వు మెలుకొని ఉన్నావో చూసుకో, ఏది నీకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తేడా మనిషికి ఒక్కసారి లోపల అభ్యాసం అయితే లోకంలో ఏవి కనిపించినా సరే వాడికి బాగుంది అనిపించదు. అవన్నీ ఎంత గొప్పగా వాడికి ఏం వచ్చినా సరే, ఏం పోతున్నా సరే, ఎందుకంటే వాడు పొందవలసింది ఇంకేం లేదు, పోగొట్టుకునేది ఏది లేదు సృష్టిలో. ఆ స్థితికి సంయమి. వాడు దాని యందు వాడికి ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు మోసాలు చేయటం, కపటాలు ఇవన్నీ ఉంటాయని లోకంలో బ్రతికే వాళ్ళకు ఒక తెలివి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అందరిని అనుమానిస్తుంటారు, ఎందుకంటే లోకంలో అది సహజం కాబట్టి. భద్రపరుచుకోవటం మీద వాళ్ళకు ఉంటుంది, ఎట్లా మోసాలు జరుగుతాయి. అసలు డబ్బులు ఉంటే ఎన్ని కష్టాలు చెప్పండి, వాటిని అన్నిటినీ భద్రపరుచుకోవటం ఎంత కష్టం. దానికి కూడా రామకృష్ణ పరమహంస చెప్తాడట, డబ్బు సంపాదించటం కష్టమైన విషయం కాదు, దాన్ని ఖర్చు పెట్టడం చాలా కష్టమైన పని అని. అంటే దేనికి ఖర్చు పెడతాము, ఎట్లా ఖర్చు పెడతాము, చాలా ఆలోచించాలి. భద్రపరచుకోవటం కష్టమే, ఖర్చు పెట్టడం కష్టమే, సంపాదించడం కష్టం కాదట. భద్రపరచుకోవాలన్నా ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేస్తాడు. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ రావాలని, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎన్ని ఆలోచనలు చేస్తాడు. మళ్ళీ వాటిని ఎట్లా సేఫ్ గార్డ్ చేయాలి, ఈ అకౌంట్స్ అన్ని ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయా లేదా. వీటన్నిటి మీద ఎట్లా ఉంటుంది, ఎక్కడ మోసగాళ్ళు ఉంటారో కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది లోకంలో. అప్పుడు మోసపోకుండా ఉండటానికి వీళ్ళు కూడా ఆలోచించాలి. ఇవన్నీ లేనివాడికి ఎట్లా తెలుస్తాయి వాటి గురించి? డబ్బులు ఎట్లా మోసం చేసి తీసుకుంటారో వాడికి తెలియదు, ఎట్లా వాటిని రక్షించుకోవాలో రెండూ వాడికి తెలియదు. అంటే ఈ విషయంలో వాడు మెలకువతో ఉండలేడు, ఎందుకంటే వాడికి లేదు, ఈ జగత్తు వాడికి లేదు కాబట్టి. అట్లా ఒక్క డబ్బు విషయమే కాదు, ఏ విషయమైనా సరే మేనేజ్ చేయటంలో కూడా ఒక క్లారిటీ లేదు, స్పష్టత లేకుండా ఏం చేస్తారు, ఇటు అటు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటుంది అనుకోండి. మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి, వాడిని వాడుకోవటం, ఇదంతా ఎక్స్ప్లాయిటింగ్. ఇలాంటి కుళ్ళు తెలివితేటలు లోకంలో ఎన్నో ఉంటాయి. సాఫీగా బ్రతికే వాళ్ళకి ఏమైనా అర్థమవుతాయా? ఇట్లాంటివి ఉంటాయేమో అని కూడా వాళ్ళు ఊహించలేరు మోసం చేస్తుంటే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఏది మనకు బాగా తెలుస్తుందో లోకంలో దాని అందు జాగ్రత్తతో ఉన్నామన్నమాట. ఏది అర్థం కూడా కావటం లేదు, దాంట్లో నిద్ర ఉన్నాం. ఆత్మతత్వం చెప్తే అందరికి ఎట్లా ఉంటుంది,
అసలు అర్థం కాదు. యాక్సెప్టెన్స్ తర్వాత సంగతి. ఏమిటో వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అనుకుంటుంటారు, ఏమిటో సచ్చిదానందం అంటుంటారు ఊరికే, అదేమో కనిపించదు వినిపించదు, ఎక్కడుందో తెలియదు, ఏమిటో తెలియదు, అట్లా అంటుంటారు. అంటే దాని యందు వాళ్లకు పూర్తి నిద్ర. ఇది లోకం ఒక పోలిక చూపించి జ్ఞాని యొక్క స్థితిని చెప్తున్నారు ఇక్కడ స్వామి. కానీ ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే షిఫ్టింగ్ ఆఫ్ ది కాన్షియస్నెస్. దేని యందు మెలకువతో ఉన్నామో దాన్ని షిఫ్ట్ చేయమని అర్థం అన్నమాట. ఇంతకాలం కూడా ఒక సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఏమైంది, భౌతిక దేహ పోషణ, భౌతిక జీవితాన్ని రక్షించుకోవటం మీద ఎట్లా మెలకువతో ఉండి దాంట్లోనే తెలివితేటలన్నీ ప్రయోగించాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే షిఫ్ట్ వచ్చిందో, షిఫ్ట్ ఏమైంది, ఇప్పుడు భౌతిక స్వరూపం నేను కాదు, అభౌతికమైన సచ్చిదానంద స్వరూపమే నేను అన్నప్పుడు ఆ ఎరుకను నిలుపుకోవటానికి ఇప్పుడు వీడి సాధన అంత. ఎరుకను నిలుపుకోవటం అనేది సాధన స్థితి, ఎలుకలో స్థిరమైపోవటం సిద్ధస్థితి. ఇక్కడ సిద్ధస్థితే చెప్తున్నారు. కానీ సాధకుడికి ఈ శ్లోకం ఎట్లా అన్వయించుకోవాలి వాడికంటే, దేంట్లో నేను మెలకువతో ఉంటున్నా అంటే నేను దేని మీద నా జాగృత్ స్థితిని, జాగృత్ స్థితి అంటే కాన్షియస్ స్టేట్. ఇప్పుడు మెలకు అంటే కళ్ళతో మెలకు అని కాదు, కాన్షియస్నెస్ దేని మీద పనిచేస్తుంది, ఏది ఈ దర్శనం అవుతుంది. నాకు ఎక్కువగా కష్టాలు దర్శనం అవుతున్నాయి అనుకోండి, ఆ స్థితి సఫరింగ్ అన్నమాట, స్టేట్ ఆఫ్ సఫరింగ్. దాన్ని అతిక్రమించాలి ముందు. స్టేట్ ఆఫ్ సఫరింగ్ కూడా అందరికి అర్థం కాదు, కానీ కొంతమందికి అది ఎక్కువ తీవ్రమైనప్పుడు బయటపడాలనిపిస్తుంది. ఆ బయటపడాలని తెలుసుకున్న వెంటనే దాని నుండి బయటపడడానికి ఏ ప్రాణి అయినా సృష్టిలో ప్రయత్నం చేస్తుంది. కష్టం వచ్చిందంటే, ఎప్పుడైనా పిల్లిని బంధిస్తే అది ఏం చేస్తుంది, ప్రతిఘటిస్తుంది. అది పిల్లి అయినా సరే ప్రతిఘటిస్తుంది. బంధం అంటే ఎవరికి ఏ ప్రాణికి నచ్చదు, బంధ విముక్తినే కోరుతుంది ప్రతి ప్రాణి. పిల్లి అయినా కానీ ప్రతిఘటన చేస్తుంది అక్కడ. అట్లాగే ఎప్పుడైతే ఈ దుఃఖం బంధం అనేది ఒక్కసారి దర్శనం అవుతుందో, సామాన్యుడు అది కూడా కావట్లేదు, వాడు కష్టంలో ఉన్నాడు అని కూడా తెలియట్లేదు, అది అవుతుందో దాన్ని బయటికి రావాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం సాధనలో దుఃఖాన్ని దర్శనం చేయాలి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోష అనుదర్శనం అని భగవద్గీతని చెప్తోంది. జన్మ మృత్యు జరా వ్యాధి 4 దుఃఖదోషములని గుర్తించాలి. కానీ ఇవి కూడా దాటేస్తాడు సంయమి. వాడికి ఇవి కూడా లేవు. ఎందుకంటే జన్మ దేహానికే, జరా ముసలితనం దేహానికే, వ్యాధి దేహానికే, మృత్యువు దేహానికే, నాకేది లేదంటాడు. అవి ఉన్నాయంటే ఉన్నాయి, దేహానికి ఉన్నాయి, నాకు లేవు. అంటే నిద్రా జాగరణలు షిఫ్ట్ అయిపోతాయి ఎప్పటికప్పుడు. అంటే తను ఎదిగిన కొద్దీ, తన కాన్షియస్నెస్ ఎదిగిన కొద్దీ అవి షిఫ్ట్ అయిపోతుంటాయి. ఒక జ్ఞానితో పలకరించామనుకోండి, మామూలుగా ఎట్లా ఉంటుంది, ముసలితనం వస్తే జ్ఞానికైనా కానీ ముసలి దేహం ఇచ్చే అనుభవాలు రాకుండా ఉంటాయా? వస్తాయి. బోల్డ్ అని కష్టాలు వస్తూ ఉంటాయి. వ్యాధి సహజమే. ఇంత లిస్ట్ చెప్తారు పొద్దున్న లేవగానే, కావాలంటే ఇవన్నీ ఉన్నాయని. ఇవన్నీ ఉండగా నేను వాటితో సంబంధపడను, అది జ్ఞాని స్థితి. అవన్నీ తెలుస్తాయి, తెలియకుండా ఉంటాయి అన్నట్టు అనుకుంటున్నా, తెలియకుండా ఉండవు. అవన్నీ అనుభవంలోకి వస్తుంటాయి. కానీ అవన్నీ దేహానికి, నాకు అనే ఎరుకతో ఉండటం అనేది మెలకువ, నిద్ర. దేని యందు మెలకువతో ఉన్నాడు, దేని యందు నిద్రతో ఉన్నాడు, ఇవన్నీ తెలుస్తూ కూడా నేను ఉన్నాను అనే దానికి వంటట్లేదు అని ఎరుకతో ఉండటం. ఇది షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. దేని యందు మెలకువ, దేని యందు నిద్ర. ఇది ఎదిగే సాధకుడు కూడా చూసుకోవాలి, తరచి చూసుకోవాలి. సిద్ధస్థితి అయినప్పటికీ కూడా అసలు తనకు ముందు దేని యందు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. పోయినసారి మనం చెప్పుకున్నాం, కాలం, బలం, ధనం, ఈ 3 దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఎక్కువగా. పూర్వం ఎట్లా ఉండేది, మామూలుగా సంసారంలో సవ్యంగా ఉండటం కోసమే డబ్బులు సంపాదించి, నీతిగా అయినా సరే డబ్బులు సంపాదించి పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండి ఈ డ్యూటీస్ తీసేసుకుంటే ఇంతే అనుకుంటారు జీవితం. కానీ ఇది కాదు అని తెలిసిన తర్వాత ఎట్లా ఉంది, నా జీవితంలో కొంత భాగమైనా సరే నేను దేని మీద పెట్టాలి, తత్వ సాధన మీద, ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోవటం మీద, ఆచరించటం మీద పెట్టాలి అనే దృష్టి షిఫ్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది అయిన వాడు సంయమి. వాడిని ఏమంటుంది భగవద్గీత, సంయమి. వాడి నిద్ర జాగరణలు 2 మారిపోతాయట.
దీనికి భౌతికంగా కూడా ఏం చెప్తారు, జ్ఞాని చాలా మటుకు రాత్రులు కూడా మేల్కుంటారు, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందరు పడుకున్నప్పుడు. కానీ ఇప్పుడు రోజులు అది కాదు. ఇప్పుడు అజ్ఞానులే రాత్రంతా మేల్కొని నిశాచరుల్లాగా తిరుగుతుంటాడు. జ్ఞానం పూర్వకాలంలో తపస్సు చేసుకుంటుంటే రాత్రిపూట హాయిగా ఉండేది వాళ్ళకు. ఈ ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటే ఇప్పుడు అట్లా ప్రపంచం ఇప్పుడు కూడా నిద్రపోదు, ఎప్పుడు నిద్రపోదు, అది 24 గంటలు మెలకువతోనే ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు పని చేయటం లేదు. తర్వాత శ్లోకం ఏమంటున్నారు, ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి సర్వే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. ఒక మంచి ఉపమానం చూపించి ఆ జ్ఞాని యొక్క స్థితి ఎట్లా ఉంటుందో చెప్తున్నారు అక్కడ. ఉపమానం ఏమిటంటే సముద్రం అట. సముద్రము అప్పటికే నీరు నిండి ఉంటుంది, కొద్దిగా ఏమైనా ఖాళీ ప్లేస్ ఉంచుకుంటుందా, ఏముండదు దానికి. నీరు నిండా ఉన్న సముద్రంలో అట అనేక దిశల నుండి వచ్చే అన్ని నదుల నీరన్నీ వచ్చి చేరుతూ ఉంటాయట. అది నిండిపోయి ఓవర్లోడ్ అయిపోయి అదేమి చలించదు. ఎట్లాగైతే చలించకుండా ఉంటుందో అన్ని నదుల నీరంతా కూడా తనలోకి వచ్చి చేరుతున్నా కూడా అప్పటికే అది నిండయి ఉండి కూడా అది చలించకుండా స్థిరంగా ఎట్లా ఉంటుందో అని ఒక ఉపమానం చూపించి, అట్లాగే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే, అన్ని కామములు కూడా తనను చేరుకుంటాయట ఇప్పుడు ఈ జ్ఞానికి. స శాంతి మాప్నోతి నా కామకామి, అన్ని కామములు వాడికి వచ్చి చేరుకున్నప్పటికీ కూడా వాడు చలించకుండా ఉంటాడు. కానీ ఇటువంటి వాడు చలించకుండా ఉంటాడు. నా కామకామి, కామములు కోరే కామస్వరూపుడైన వాడు కాదు. కామకామి అంటే కోరికలను కోరే కోరిక స్వరూపుడు అని అర్థం. వాడికి శాంతి రాదట. ఒక స్థితి వచ్చినప్పుడు అన్ని కోరికలు తీరిపోతాయి అంటారు. అందుకే వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో పూర్ణకాముడు అంటారు. ఆ పదం వస్తుంది, విన్నారు ఎప్పుడైనా? పూర్ణకాముడు అంటే కాములతో నిండి ఉన్నవాడు అని అర్థం కాదు. కామములన్నీ పూర్ణమైన వాడు. ఇంకా కామం అంటే కోరిక. కోరిక అంటే అసలు కామం శబ్దానికి ధాతువు అర్థం తెలుసా మీకు? మంచి ధాతువు అది. కముకాంతో ధాతువు, వెలుగు, ప్రకాశం, వెలుగే అంటుంది. కాకపోతే అది వెలుగేమిటి? తన లోపల వెలుగు ఎట్లా ఉందంటే అంతటా వెలుగు ఉందట, కానీ దీపం కింద చీకటి ఉందట. అట్లాగే కోరిక అనేది అంతటా వ్యాపించి ఉంది, కానీ దాని లోపల చీకటి ఉంది. ఎట్లా అంటే ఎన్ని కోరికలు తీర్చుకున్నా కానీ తన లోపల మాత్రము తీరటం లేదు. ఇది కామం. తన అన్ని బయట కోరికలన్నీ తీర్చుకుంటున్నాడు, తన వెలితి మాత్రం తీరటం లేదు. దీపం అందరికీ వెలుగునిస్తుంది, దీపం కింద దియేకి నీచే అంధేరా అంటారు. అంటే దీపం కింద చీకటి అట్లాగే ఉండిపోయింది. అట్లాగే ఎన్ని కోరికలు తీర్చుకున్నాం ఇప్పటికీ? చెప్పండి, ఎన్ని కోరికలు తీర్చుకున్నాడు? మనసులో పుట్టిన ప్రతిదీ తీర్చుకునే ప్రయత్నమే చేస్తున్నాడు కదా. తీరిందో లేదో కానీ దాని వెనుక పరిగెత్తడం అయితే ఆగలేదు. ఇంతవరకు ఎన్ని కోరికలు తీర్చుకున్నా అవి తీరలేదట. ఇప్పుడు ఈ జ్ఞానికి ఎట్లా ఉంటుందట, అన్ని కోరికలు తనను కోరొస్తాయట. ఓ అట్లయితే ఇదేదో బాగుంది, అన్ని మన దగ్గరకు వచ్చేస్తే భోగాలు అనుభవించవచ్చు అనుకోవద్దు. వాడికి ఆ కోరికలన్నీ తనకు వచ్చేయటం అంటే తన లోపల విలీనం అయిపోతాయి. ఇప్పుడు నది నీరంతా ఏమవుతుంది, వెళ్ళి సముద్రంలో దాని ఐడెంటిటీ ఉంచుకుంటుందా, వదిలేస్తోందా? యథా నద్యస్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ. అన్ని వైపుల నుండి గోదావరి, గంగా, సరస్వతి, బ్రహ్మపుత్ర, ఇంకేవేవో నదుల నీరన్నీ వచ్చి వాటి రూపాలను, నామరూపాలను వదిలేస్తాయట సముద్రంలో. తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. అట్లాగే విద్వాన్ అయిన వాడు నామరూపాలను విడిచేసి పరాత్పరుని యందు విలీనమైపోతాడట. అట్లాగే కోరికలన్నీ కూడా తన లోపలికి వచ్చి విలీనమైపోతున్నాయి. అంటే ఇంకా తన లోపలికి ఏ కోరిక వచ్చినా ఆ ప్రకాశం వాడి ఆత్మ ప్రకాశం ముందు వెలవెలబోవలసిందే. ఏది వాడిని ఆకర్షించలేదు. అది అన్ని కామములు తనను చేరినప్పటికీ. అంటే ఇంకా వాడికి బయట కోరిక అనేది కలగదు, ఆ స్థిరత్వం వస్తుంది. ఎందుకు కలగదు అంటే ఒకటే కారణం దానికి, ఆపూర్యమానం. సముద్రం ఎట్లా ఉందట, ముందే పూర్ణమై ఉందట. అచల ప్రతిష్టం,
అచలం ప్రతిష్టం. అచలం అంటే చలించకుండా ఉంది, ప్రతిష్టం అంటే స్థిరంగా ఉంది. రెండు ఒకటే కానీ రెండు పదాల చేత చెప్తున్నారు. అన్ని తన యందు నిండై ఉన్నందువల్ల అది స్థిరంగా ఉంది. నిండుకుండా తొణకదు. ఖాళీకుండా ఏం చేస్తుంది? శబ్దం చేస్తూ ఉంటుంది. బయట ఎవరెవరు శబ్దం చేస్తున్నారో వాళ్ళందరూ చెప్పండి, ఖాళీకుండరు. దంభం, దర్పం, అభిమానం, అహంకారం చూపించే వాళ్ళందరూ ఎవరు? ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరి అన్నీ తెలుసు మనకు. కానీ అయినా ఎగిరెగిరి పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎవరికి చూపించడానికి? ఏదో గొప్ప కోసం. ఏ గొప్పను బయట అన్నిటి మీద ఆపాదన చేసి అది గొప్ప, దానివల్ల గొప్ప, దీనివల్ల గొప్ప అన్నాడు. ఆ గొప్ప ఏదో తన లోపల దర్శనమైంది. అన్నిటికీ గొప్ప అయినది ఏమిటి? అన్నిటికీ గొప్ప ఏది? పోనీ అన్నిటికీ గొప్ప అంటే మీకు అర్థం కావట్లేదు కదా. సృష్టిలో అందరికంటే ధనవంతుడు ఎవరు? తృప్తిగా ఉన్నవాడు. మన లిస్ట్లో ఫస్ట్ వస్తారు కదా, వరల్డ్లో టాప్ మోస్ట్ ధనవంతులు. వాళ్ళు ఎవరు ధనవంతులు కాదు, వాళ్ళందరూ సర్వేకి ధనవంతులు అంతే. తృప్తిని మించిన సంపద లేదు. తృప్తిగా ఉంటే వాడిని ధనం ఆకర్షించలేకపోయింది, వాడిని టెంప్ట్ చేయలేకపోయింది. అభిమాన అహంకారాలు రెండింటిని కల్పిస్తాయి, టెంప్టేషన్ ఆర్ టెరిఫైడ్. వాడు టెంప్ట్ అవుతాడు, లేకపోతే టెరిఫై అవుతాడు. భయపడతాడు, లేకపోతే ఆకర్షింపబడతాడు. ఇదే లోకంలో గతి. కానీ ఆ టెంప్టేషన్ లేదు. ఇంకా దేని అందు చూసి వాడు టెంప్ట్ అవ్వడు. అట్లాగే అన్నిటికీ గొప్పేది తనలో తానుండటం. తనలో తానుండటం గొప్పతనం అన్నిటికంటే. ఏది సాధించనక్కర్లేదు అంటే ఎంతంటే లౌకికమైనవి కాదు, ఆధ్యాత్మికమైనవి కూడా సాధించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎంతమంది ప్రవచనాలు చెప్పారు, ఎంతమంది ఉద్ధరించారు, ఎంతమంది ఏం చేశారు, ఇవన్నీ కూడా ఉట్టి నాటకాలే కాస్త పైకి వెళ్ళిపోతే. అవి ఎంత అంటే చెయ్యొద్దా అంటే చెయ్యొద్దని కాదు. ఇప్పుడు మేము కూడా చెప్తూనే ఉన్నాం కదా, ప్రవచనాలు చెయ్యొద్దా, దానివల్ల గొప్పలు రావు, వాటి వల్ల గొప్పతనం రాదు. మనిషికి నిండుతనం ఎప్పుడు వస్తుంది? తనలో తాను తృప్తిగా ఉన్నప్పుడు. అసంతృప్తి అన్నది పొడచూపనప్పుడు. సాధనలో కానీ లోకంలో కానీ అసంతృప్తి లేదు, ఇంకా ఏదో కావాలన్నది లేదు. అది ఆపూర్యమానం. అచల ప్రతిష్టం. అచల ప్రతిష్టం అంటే చలించటం లేదు. చలించటం లేదు అన్నది మనకు ఎట్లా తెలుస్తుంది? చలనం దేనికి కనిపిస్తుంది? ఇప్పుడు మీలో ఇన్ని మనం చెప్పుకున్నాం కదా, చలనం దేనిలో తెలుస్తుంది మనకు? మనసులో. చలనం మనసులో తెలుస్తుంది మనకెప్పుడు కూడా. చలనం మనసులో తెలుస్తుంది. మనస్సులో చలనం తెలుస్తుందంటే నువ్వు మనసుకు అతీత స్థితిలో ఉండాలి. మనసుకుంటే పైన ఉంటే నువ్వు మనసు కదులుతోందని తెలుస్తుంది. మనసు స్థానంలో ఉన్నవాడు వాడు చలిస్తాడు. మనస్సుకు అతీత స్థితిలో ఉన్నవాడు మనస్సు యొక్క చలనమును గుర్తిస్తాడు. ఇప్పుడు చలించకుండా ఉన్నాడంటే వాడు మనస్సు చలించదని కాదు, మనస్సు ఉన్నంతసేపు అది చలిస్తూనే ఉంటుంది. జీవుడిగా బయటికి వ్యక్తం అవుతూనే ఉంటాడు, ఈ జ్ఞాని కూడా బయటికి కనిపిస్తాడు అట్లాగే. కానీ లోపల స్థిరత్వం ఉంది. ఇన్నర్ కామ్నెస్, ట్రాంక్విలిటీ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో ట్రాంక్విలిటీ పదం చాలా బాగుంటుంది. ఆ ట్రాంక్విల్ స్టేట్ బయట ఎన్నైనా జరగచ్చు కాక, ఆ ట్రాంక్విలిటీకి కించిత్ మాత్రం చలనం రాదు ఎప్పుడు కూడా. అది అచల ప్రతిష్టం. ఆ రెండు ఆపూర్యమానం అచల ప్రతిష్టం అన్నది ఈ శ్లోకంలో సముద్రానికి వర్తిస్తుంది, తనకు ఈ జ్ఞానికి వర్తిస్తుంది. ఎవరైతే కామాయం సర్వే ప్రవిశంతి ఆపూర్యమానం అచలం ప్రతిష్టం స అన్న పదంతో చెప్పారు ఆ జ్ఞానిని ఇక్కడ. సహ శాంతి మాప్నోతి, వాడు శాంతిని పొందుతాడట. నా కామకామి, కోరికల వెంట పరిగెత్తే కోరిక స్వరూపుడు అనేసాడు స్వామి. అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడైతే కోరిక అన్నది ఒకటి వచ్చిందో ఆత్మ ప్రకాశాన్ని తీసేసుకొని కోరికనే ప్రకాశంగా పెట్టుకొని బ్రతుకుతాడు. అదే మోటివేషన్. ఈ లోకంలో పరిగెత్తడానికి మోటివేషన్ ఏమిటి? కోరిక. దాన్ని మనం మోటివేషనల్ స్పీకర్స్ని పిలిచి మరీ పిల్లలకు నేర్పించేటట్టు చేస్తాం. ఎందుకంటే మరి వాడు డల్గా అయిపోవద్దు కదా, ఏదో సాధించాలి కదా. ఏదో సాధిస్తే గొప్ప అనుకున్నాం కాబట్టి. ఎప్పుడైనా పిల్లల్ని పెంచటంలో
ప్రేరణ ఉండాలి, తప్పకుండా ప్రేరణ ఉండాలి. ఎందుకంటే వాడు జీవుడు అట్లా ఊరికే ఉండిపోయి ఇప్పుడు తమో గుణంలో పడి లెథర్జీ అంటారు కదా, ఈ కాలంలో పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. ఏది చేయడానికి ఉత్సాహం రాకుండా ఓ చోట పడుంటారు అట్లా, అంతే. ఆ పడుండటాన్ని తీసేయటం మంచి పనే. దానికోసము లోకంలోని మోటివేషన్స్ చూపించి వాడిని ప్రేరణ చేస్తున్నాం మనం. దాని స్థానంలో ఏం చేయాలి? ఇన్నర్ కంటెంట్మెంట్, లోపల సంతృప్తిని సాధించడం ఎట్లా, ఆ దిశగా వాడిని నడిపిస్తే బయట కూడా వాడు చాలా షైన్ అవుతాడు. అది ఆశ చూపించటం కాదు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మరి లోపల సంతృప్తి పడిన వాడు బయటికి కూడా చాలా ఏది కావాలంటే అది అవలీలగా సాధించగలుగుతాడు. ఇంకా మామూలు ఒక వ్యక్తి లోకంలో సాధించే దానికంటే కూడా వాడికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. జ్ఞానికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కర్తాభావం ఉండదు, స్ట్రెస్ ఉండదు, భోక్తృత్వం ఉండదు, స్ట్రెస్ ఉండదు, స్ట్రెయిన్ ఉండదు, యాంగ్జైటీ ఇవేవి ఉండవు. కాబట్టి ఎఫిషియన్సీ ఎప్పుడైనా పెరిగిపోతుంది. కనుక మనం చేయాల్సింది పిల్లల్ని మోటివేట్ చేయాలంటే ఏ రకంగా మోటివేట్ చేయాలి? అందరు ఏమనుకుంటారు, ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్తే వాడు దేనికి పనికి రాకుండా అవుతాడని అనుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే లోకంలో మోటివేషన్ ఉండదు కదా అని. ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి లోకంలో ఏదో సాధించడానికి అసలు సంబంధమే లేదు. ఇది అర్థం కాదు తల్లిదండ్రులకు. భయం ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలోకి రావాలంటే పిల్లలను తీసుకురావటం కాదు, పెద్దవాళ్ళకు కూడా భయం ఉంటుంది. పిల్లలు వస్తే మాత్రం పెద్దవాళ్ళు అస్సలు ఊరుకోరు, వెనక్కి లాగేస్తారు గ్యారంటీగా. ఎవడో ఒకడు ఉంటే గనక వస్తే వాడు ఊరుకోరు. అంత భయం. అంటే ఇంకేది సాధించకుండా చేతకాని వాడు అవుతాడు. చేతకాని వాడు కాదు, అన్నిటికీ చేతనైన వాడు అవుతాడు. వాడు దేన్నైనా సాధించగల సిద్ధార్థుడు అవుతాడు వాడు. ఇక్కడ ఉన్న జ్ఞాని యొక్క స్థితి ఏమిటి? వాడికి అన్నీ తనను చేరిపోయినాయి అట ఇప్పుడు. అంటే లోకంలో ఏదేది కోరబడుతుందో అన్నీ చేరటం అంటే వాటి యొక్క ఉద్భవ స్థానం ఎక్కడుంది? కోరిక యొక్క పుట్టుక ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది. ఆ మనసుకు ఆధారమయ్యే వెలుగుంది, సచ్చిదానంద స్మృతి వెలుగై ఉంది. ఆ సచ్చిదానంద స్మృతిలో ఇవన్నీ విలీనమైపోయి, అంటే ఎట్లా ఉంటుందంటే ఈ అగ్ని వెలుగుతున్నప్పుడు చిన్న చిన్న నిప్పు రవ్వలు ఉంటాయి. నిప్పు రవ్వ అనేది లోకంలో ఏదైనా సాధించే ప్రేరణ అనుకుందాం. ఆ నిప్పు రవ్వలు అన్నీ కూడా దేంట్లోంచి వస్తున్నాయి? అగ్నిలో వస్తున్నాయి. అవి పోయి ఏమవుతాయి? బయట వాటికి రూపం ఉండకుండా పోతాయి. అవి అన్ని చిట్ మన వెళ్ళిపోతాయి. అగ్ని మూలంలో ఏదైతే ఉందో సోర్స్లో అక్కడ ఎట్లా ఉంటుంది? మండటం కాదు, అక్కడ దాని యొక్క మూలం ఎట్లా ఉంటుందంటే ఆరిపోవటానికి అవకాశం లేదు. దానికి బయటికి ఎగిసిపడేవన్నీ ఆరిపోతాయి, కానీ లోపల ఉన్నది ఆరదు, స్థిరంగా ఉంటుంది. అది మూలమైందనమాట. మూలమైన సోర్స్ అట్లా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. అది అట్లా తనలోకి అన్నిటినీ విలీనం చేసేసుకుంటాడట జ్ఞాని. అన్నిటినీ విలీనం చేసుకొని పూర్ణకాముడు అవుతాడు. ఆ స్థితి ఊహకే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే నాకు ఏది వద్దు అని ఒక్కసారి నిర్ణయం అయితే లోకంలో అవి రావటము వాటి మీద టెన్షన్ వదిలేశాడు అనుకోండి, తర్వాత అవన్నీ స్థితుల్లో వాడు ఉంటాడు. ఇంకా కూడా అందులోంచి వెళ్ళిపోవడం అంటే విత్డ్రావల్ ఉండదు. ఇప్పుడు చూడండి, జనక మహారాజుకు ఆ స్థితిలో ఆయన ఏమైనా రాజ్యభారాన్ని వదిలేశాడా? వదిలేయలేదు. ఆయన స్థిరంగా ఉన్నాడు. అంతేగాని ఒకవేళ మిథిల కాలిపోతుంది అనుకోండి, ఏమైనా అక్కడ ఏమి చర్యలు తీసుకోరా? రక్షించడానికి తీసుకుంటారు. తీసుకునేవాడు తీసుకుంటాడు, ఆ పనులు జరుగుతాయి. ఆయనేమి రాజ్యభారాన్ని వదిలేయలేదు. అష్టావక్ర గీత విన్న తర్వాత కూడా ఆయనేమి రాజ్యభారాన్ని వదిలేయలేదు. ఆయన డ్యూటీస్ ఆయన వదిలేయలేదు. అంతకంటే ఎఫిషియెంట్గా చేసుకున్నాడు. ఇంకా అంటే దాని అర్థం ఏమిటి? వీటికి దానికి పొంతన కాదు, ఈ స్థితిని చూడాలి. స్థితి ముఖ్యం అన్నమాట. ఆ స్థితి చాలా ఊహకందని, అది అనుభవిస్తే కానీ చెప్పేది కాదు. రేపటికి అన్న చింత వదిలేయండి ఒకసారి, ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక సామాన్యుల స్థితికి, ఎవరికైతే కుటుంబ బరువు బాధ్యతలు ఉన్నాయనుకుంటున్నారో ఎట్లా ఉంటుంది? కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బర్డన్ రూపంలో ఉంటుంది. ఆ బర్డన్ ఒక్కసారి తీసేయండి. మీరు చేసే ఉద్యోగం మానేమనలేదు, నేనేమన్నాను? బర్డన్ తీసేయండి అంతే. అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది స్టేట్ రుచి, శాంపుల్కైనా తెలుస్తుంది. రేపు పిల్లలు ఎట్లా, రేపు మన సెక్యూరిటీ ఎట్లా, రేపేమిటి ఆ రేపేమిటిని ఒక్కసారి గివ్ అ పాజ్ అంతే, డోంట్ స్టాప్. అదొక్కటే మీకు తెలిసేటట్టు చేస్తుంది. ఒక్కసారి ఇట్లా వదలండి. అప్పుడు కూడా ఏం కాలేదు, నేను చాలా బాగున్నానని అప్పుడు ఆ క్షణాన్నే తెలిసిపోతుంది.
అది వదిలిపెట్టడు మనిషి. ఇక్కడ ఏం చెప్తున్నారు? స శాంతి మాప్నోతి, శాంతిని పొందుతాడట వాడు. శాంతి అంటే ఉపశమే ధాతు చెప్తుంది. ఉపశమనం అంటే ఎప్పుడైనా బాగా కడుపు నొప్పో కాలు నొప్పో ఏదో తలనొప్పో వచ్చిందా ఎప్పుడైనా? అది తగ్గినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. మామూలు అప్పుడు ఎట్లాగే కదా ఉంటాడు, అట్లాగే ఉంటాడా లేదా? మామూలు అప్పుడు ఎప్పుడూ మనకేం నొప్పులు ఉండవు. కానీ ఏదైనా తీవ్రమైన బాధ, ఏదో పెద్ద జ్వరమే వచ్చిందనుకోండి, ఏదో వైరల్ ఫీవర్ వచ్చింది, చాలా రోజులు యాంటీబయాటిక్స్ వేసుకొని ఇంజెక్షన్లు గుచ్చుకొని అవన్నీ చేసి తిండి లేక చాలా కష్టపడున్నాడు. ఆ టెంపరేచర్ వస్తూ పోతూ చాలా రోజులు ఉంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. కొన్నాళ్లకు 15 రోజుల తర్వాత ఇప్పుడు టెంపరేచర్ నార్మల్ అయింది, తిండి కాస్త వంట పడుతుంది, రుచిస్తుంది అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఎంతో ఉపశమనం పొందాను అంటాడా? ఇదివరకు ఎప్పుడు ఎట్లా ఉండేవాడు? ఇట్లాగే ఉపశమన స్థితిలోనే ఉండేవాడు. అట్లాగే జీవుడు ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపుడే. ఆ జీవభావం పుట్టిన వెంటనే ఈ వైరల్ ఫీవర్ వచ్చినట్టుందన్నమాట అది వాడి స్థితికి. ఇంకా వైరల్ ఫీవర్తో పోట్లాడి ఎంత దానికి ట్రీట్మెంట్లు చేసి ఏదేదో చేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు చూసి అట్లా ఉంది. జీవభావంలో తన ఉనికికి పెనుగులాట, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పాడు సైంటిస్ట్. బాగా చెప్పాడు, ఎవడు చెప్పాడు కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు స్ట్రగుల్, మనము నిత్య జీవితంలో స్ట్రగుల్ అంతా దేనికోసం అనుకుంటున్నాం? తిండి తిప్పలు వాటి కోసం అనుకుంటున్నాం, కానీ దాని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని సైంటిస్ట్ చెప్పాడు. ఆ ఎగ్జిస్టెన్స్ అన్న అంశాన్ని ఒకసారి గుర్తించండి. ఉనికికి పెనుగులాట అవుతోంది నీకు. జీవితం అంటే ఉనికికి పెనుగులాట, బయట విషయాలకు పెనుగులాట కాదది. నీ ఉనికిని నిలుపుకోవడానికి చేస్తున్నావు అది. ఒక్కసారి తెలుసుకోండి, ఉనికికి పెనుగులాట అక్కర్లేదు. స్థిర స్వరూపం నీవే, ఆ స్వరూపం అక్కర్లేదు దానికి అంటే అయిపోయింది, జస్ట్ అక్కడే ఉంటుంది. అది శాంతి. ఏ పెనుగులాట లేకుండా, ఏ ఆశ లేకుండా, ఏ దాని యందు పరిగెత్తటం లేకుండా, ఏది లేదు, ప్రేరణ లేదు, పరిగెత్తటం లేదు, ఏది లేదు, ఉన్నా అంతే. దాని చేత చాలు, ఇంకేం వద్దు. రేపెట్లా, ఎల్లుండెట్లా, తర్వాత ఎట్లా. ఈ రేపెట్లా ఎల్లుండెట్లా అంటే వీడికి ఒకటి మొన్న ఏమైందంటే, ఇప్పుడు వీడు ఉంటున్న చోట ఫ్రిడ్జ్ లేదు. ఎంత హాయిగా ఉందంటే ఫ్రిడ్జ్ లేకపోవటం, ఫ్రిడ్జ్ లేకుండా బ్రతకటం అంటే ఏది ఉన్నా మనిషి తీసుకెళ్ళి దాంట్లో పడేస్తుంటాడు. ఎందుకు? పోగు చేసుకునే బుద్ధి కాదా, నిలువ చేసుకునే బుద్ధి. ఒక్క ఫ్రిడ్జ్ని కనిపెట్టి ఎంత కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇది లేకపోతే ఇంత సుఖంగా ఉందనిపించింది మనసులో. అన్నీ వదిలేస్తే అంత సుఖంగా ఉంటుందని అర్థమైంది. లేకపోతే అన్నీ తీసుకెళ్ళి నేను ఇంత కాస్త ఏదైనా ఉన్నా సరే, పచ్చి కూరగాయలైనా సరే, పళ్ళైనా తీసుకెళ్ళి ఏం చేస్తాం? నిలువ పెడతాం. అన్నీ నాకే ఉండాలి, నాకు తర్వాత కావాలి, ఉపయోగపడాలి. వదిలేయటం అనేది నేర్చుకోడు మనిషి. ప్రతిదీ ఫ్యూచర్కే. ప్రజెంట్ మూమెంట్లో బ్రతకట్లేదే. ఫ్యూచర్లో సేఫ్టీ కదా, ఫ్యూచర్లో ఏం చేస్తాడు? మళ్ళీ ఫ్యూచర్కే కదా ఆలోచిస్తుంటాడు. ప్రజెంట్ మూమెంట్, నువ్వు ఇప్పుడు ఆనందించు, అనుభవించు జీవితాన్ని, ఉనికిని. అది లేదు, పరిగెత్తడం. ఆగవరా నాయన అంటే ఆగడు. అట్లా డిజైన్ చేసుకున్నాడు లైఫ్, తనంతట తానే డిజైన్ చేసుకున్నాడు. ఒక్కొక్కటి కనిపెట్టి ఇవేవైతే వసతులని, వీటికి పేరేమిటి? వసతులు, చాలా వసతిగా ఉంటాయనుకున్నాడు వీడు. వాటి వల్ల ఎంత అసౌకర్యం ఉందో వాడికి, వాడి లోపల బుద్ధి ఎంత చెడిపోయిందో వాడికి అర్థం కావటం లేదు. రేపటికి చింత లేకుండా బ్రతకగలగాలి. ఏమవుతుంది మహా అయితే? అట్లా అంటే ఎట్లా? ఎన్నో అవుతాయి, ఎట్లా చెప్తాము? ఏమవుతుంది? చింతపడి ఏమైనా దాన్ని ఆపుతున్నారా మీరు? ఇప్పుడు డ్యామ్ ఉంటుంది చూడండి, నీటి ప్రవాహాన్ని ఆపుతుంది అది స్థిరంగా నిలబడి. అట్లాగే ఏమైనా మీరు చింతపడి దాన్ని ఆపుతున్నారా? ఏం ఆపటం లేదు. మరి చింత ఎందుకు? ఎవరో ఫోర్స్ చేసినట్టు పడుతుంటారు చింత. డ్యూటీ చేసుకోండి, చింతొద్దు. ఆశ వద్దు, చింత వద్దు. చేసే పని చేసుకుంటూ పోవాలి అంతే. అదే ఉంటుంది లైఫ్, అదే ఉంటుంది.
ఎట్లా ఉంటుందంటే ట్రైన్లో వెళ్తున్నట్ట వీడు. ట్రైన్లో వెళ్తూ వెళ్తూ లగేజ్ అంతా వీడు నెత్తి మీద పెట్టుకున్నాడు. ట్రైన్కి ఎందుకులే భారం అని, నా భారం నేనే మోస్తానని. అట్లా ఉంటుంది జీవితం. దింపి పక్కన పెట్టినా ఏమైంది, ఏం కాదు, వాడితో పాటే వస్తుందా లేదా. ట్రైన్కి భారం వద్దు. ఇప్పుడు ట్రైన్లో వీడి నెత్తి మీద పెట్టుకున్నప్పుడు కూడా ఆ భారాన్ని వీడితో సహా ఎవరు మోస్తున్నారు? ట్రైనే కదా. ఎవరు మోస్తున్నారు నీ భారాన్ని? సృష్టి మోస్తుంది కదా. మరి నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? లేదు నేను చేస్తా. రెస్పాన్సిబిలిటీ దాని పేరు, చాలా షోక్గా పెట్టుకుంటాడు. బాధ్యతలు, బరువులు అన్నీ ఇమాజినరీ. వదిలేసి చూడండి, ఎంతో సుఖంగా హాయిగా ఉంటుంది. ఒక్కసారిలో అన్ని, అది శాంతి అంటే ఎన్ని జన్మల నుండి ఉందో అది ఎట్లా ఉంటుంది. పెద్ద బండ మోస్తూ ఎండలో ఎడారిలో నడుస్తూ ఉంటే ఎవరో వచ్చి ఆ బండ తీసుకొని నీడలో కూర్చోబెడితే మీకు ఎట్లా ఉంటుంది? ఊహ అట్లా ఉంటుంది. భౌతికంగా ఇవన్నీ ఊహించడం అంటే కష్టం. అక్కడ తెలుస్తుంది. ఒక బండ పెట్టుకొని ఎడారిలో ఎండలో నడుస్తూ ఉన్నారు, చెప్పులు కూడా లేకుండా కాలుతూ నడుస్తున్నారు అనుకోండి. ఎవరో వచ్చి చక్కగా నీడలో కూర్చోబెట్టి ఆ బండ తీసేసుకొని మంచినీళ్ళు ఇచ్చారంటే చాలు, అదే శాంతి కదా. అప్పుడు అంతే. ఒకప్పుడు ఇట్లా ఒక రాజు ఉండేవాడట. ఆ రాజుకు ఎన్ని సాధించినా, అంటే సామ్రాట్ అంటే అన్ని రాజ్యాలను కూడా సామంత రాజులుగా చేసేసుకుంటాడు కదా. అట్లా చక్రవర్తిగా అయిన తర్వాత కూడా అస్సలు తృప్తి కలగటం లేదట. అసలు అసంతృప్తి అనేది అప్పుడే బాగా తెలుస్తుంది. ఒక హైట్కి రీచ్ అయిన తర్వాతనే అసంతృప్తి బాగా తెలుస్తుంది. ఎందుకంటే అంతవరకు ఏమనుకుంటారు, ఆ పొజిషన్ సాధిస్తే తృప్తి వస్తుందని సామాన్యులు అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత లేదని వాడికొక్కడికే తెలుస్తుంది, వీళ్ళందరికీ ఇంకా అక్కడ ఉందనుకుంటుంటారు. అట్లాగే ఆ రాజు అన్ని సాధించినా తృప్తి లేదట. తృప్తి లేదు కదా అని రాజ్యంలో చాటింపు వేయించాడట. నన్ను ఎవరు నాకు సుఖం కావాలి, నాకు సంతోషం కావాలి అని అందరూ బాబాల వెంట ఇట్లా స్వాముల వెంట తిరుగుతున్నట్ట. ఇట్లాగే తిరిగి అలసిపోయి ఎవరు కూడా ఆయనకి ఇట్లా ఉంటుంది శాంతి అనేది చూపించలేకపోతే ఒక అతను ఎవరో ఇట్లా శ్రేయోభిలాషి ఎవరో ఒక అడ్రస్ చెప్పారు. ఒక ఫలానా ఊర్లో ఒక సాధువు ఉన్నాడు, ఆయన మాత్రం తప్పకుండా మీరు అడిగింది ఇవ్వగలరు, కానీ ఆయనకు కొంచెం తిక్కుంది అని చెప్పారు. సాధారణంగా జ్ఞానులకు కొంచెం తిక్క కూడా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది మామూలు వాళ్ళకి. అక్కడికి వెళ్ళారట కష్టపడి. అయితే ఏం చేశాడు, ఆయన నాకు ఎంతో విలువైన శాంతిని సుఖాన్ని ఇవ్వబోతున్నాడు కనుక నా దగ్గర ఉన్న విలువైన సంపదను ఆయనకి ఇచ్చేద్దామని ఆయన వజ్రాలు వైఢూర్యాలు అన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళాడట. తీసుకొని వెళ్ళిన తర్వాత వెతుక్కొని వెళ్తే చెట్టు కింద కూర్చొని అన్నట్టు చూస్తుంటే తిక్కవాడిలాగానే ఉన్నాడు, కానీ కళ్ళల్లో తేజస్సు ఉందట అతనికి. ఆ తర్వాత ఏమైంది, అతని దగ్గరికి వెళ్ళి ఏం కావాలి రాజా అంటే నాకు సుఖం శాంతి కావాలన్నట్టు. అంటే ఇంకా అట్లాగే చూస్తున్నాడట, ఈయనేం మాట్లాడలేదట. సుఖం శాంతి అడిగితే ఆ మూట అక్కడ పెట్టాడట. అతను ఇదేమిటని అడిగాడట. నా దగ్గర ఉన్న విలువైన వజ్రాలు వైఢూర్యాలన్నీ ఇందులోనే ఉన్నాయన్నట్టు. కాసేపటికి అట్లాగే కూర్చున్న తర్వాత ఆ మూట పట్టుకుని పారిపోయాడట ఈ జ్ఞాని. ఆ ఊర్లో సందు ఇంకా పారిపోతూనే ఉన్నాడు దూరం అంతా. అయితే ఈ రాజు కూడా వెంటనే పరిగెత్తుతూనే ఉన్నాడట అతని వెనకాల. కానీ ఆ సాధువుకి ఏమో అక్కడ ఉన్న సందులు గొంతులు అన్నీ తెలుసు, ఆ చెట్లు అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నేమో అతనికి తెలుసు. అతనేమో బక్కపరిచిగా ఉన్నాడు. రాజుకి ఉన్న అలవాటు పరిగెత్తడాలు అలవాట్లేదు, ఇతనేమో అలసిపోతున్నాడట. అయినా వదిలిపెట్టలేకపోతున్నాడు. చాలా కోపం వస్తుందట, వీడెక్కడ జ్ఞాని, అడిగితే ఇంత దొంగ సన్యాసి దొరికాడు, నాకు ఉన్న నా వజ్రాల వైఢూర్యాలను ఎత్తుకుపోతున్నాడని కోపంగా ఉన్నాడట. ఊర్లో వాళ్ళందరూ ఈయన చూస్తూనే ఉన్నారట, కానీ ఆ సన్యాసిని ఎవరు పట్టుకోవట్లేదంట. ఎందుకంటే వాళ్ళందరికీ ఆయన తిక్క గురించి తెలుసు, ఆయన ఏది చేసిన దాంట్లో అంతరార్థం ఉంటుందని కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనట్లేదట, ఇక తిరుగుతూనే ఉన్నారట. పొద్దున్న నుండి సాయంత్రం దాకా తిప్పాడట ఆ సన్యాసి, ఊరంతా తిప్పాడట. తిప్పి అంతా అయిన తర్వాత ఒక చోటుకి వెళ్ళి అయిపోయాడట. ఈ రాజు కోపం ఆవేశం తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ అంటారే అదంతా పెట్టుకొని వెళ్ళి
పోయి పట్టుకొని నానా బూతులు తిడుతున్నాడట. ఏం దొంగ సన్యాసి దొరికావు, అన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తానని చెప్పి, జ్ఞానం ఉందని చెప్పి నా డబ్బంతా ఎత్తుకుపోతావా అని. అయితే ఆ సన్యాసి మూట తీసి ఆ చేతిలో పెట్టాడట. ఒక్కసారిగా శాంత అయిపోయాడట. ఎంత సుఖంగా ఉంది ఇప్పుడు, ఎంత టెన్షన్ పోయింది అన్నాడట. అయితే ఆ సన్యాసి అన్నాడట, నువ్వేం అడిగావు? సుఖం అడిగావు. ఎప్పుడు కావాలన్నావు? ఇప్పుడే కావాలన్నావు. ఇచ్చానా అన్నాడట. ఇంతే. తీసుకోవడానికి మనం రెడీగా ఉంటే సృష్టి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ప్రతిక్షణం మనం అనుభవించేది శాంతి. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని గుర్తించకుండా ఏదో ఎక్కడో ఉంది అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి సర్వే. అన్నీ వాడిని వచ్చి చేరుకుంటాయి. ఎప్పుడు తృప్తి ఉంటుందో వాళ్ళ లోపల అన్నీ వచ్చి చేరుకుంటాయి. సుఖము, సంతోషము, ఇంకేమేం పదాలతో మీరు ఏవేవి అడుగుతారో, బ్లిస్ అని ఏమైనా పదాలు ఎన్నైనా పెట్టుకొని, ఇన్ని పదాలు పెట్టుకోండి, భాషా పదాలు ఎన్నొస్తాయని పెట్టుకోండి, అన్నీ వచ్చి చేరుతాయి. అది స్థిరత్వం. అది కేవలం సచ్చిదానంద స్మృతిని దర్శించిన వాడికి మాత్రమే, అది అయిపోయిన వాడికి మాత్రమే దక్కుతుంది. లేకపోతే సాధనలో కూడా ఆర్తి ఉంటుంది, సన్యాసికి కూడా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి, లోకంలో జరుగుతాయి అవన్నీ. అంటే స్టేజ్ ఎదిగిన కొద్దీ అవాంతరాలు రకరకాలుగా వస్తుంటాయి. ఇవి అవి అని చెప్పటానికి ఏం లేదు. అందుకే డబ్బు ఉందా లేదా, సంసారం ఉందా లేదా, ఇవన్నీ బోధలన్నీ ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? ఓ జనక మహారాజుకి, ఓ అర్జునుడికి చెప్తున్నారు, కానీ సర్వసంగ పరిత్యాగులకు చెప్పారా ఇవేమైనా? కాదు. అంటే ఈ రంగంలోనే, అంటే జీవించేటప్పుడు మాత్రం చేయవలసినవి, జీవితాన్ని వదిలేసి ఏ గుహలోకి పారిపోయిన వాళ్ళకి చెప్పలేదు ఇవన్నీ. ఈ స్థితి అంతా ఎవరికి? జీవిస్తూ ఉన్నాడు, ఇంద్రియాల చేత వ్యవహారం చేస్తున్నాడు. చరతి పుమాన్ చరతి నిస్పృహ. తర్వాత వస్తుంది, తర్వాత శ్లోకంలో ఉంది, విహాయ కామాన్య సర్వానని. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ ఇంద్రియముల చేతనే ప్రవర్తనను చేసుకుంటూ, చరించుకుంటూ, తన సచ్చిదానంద స్మృతిని గ్రహింపుకు తీసుకుంటూ స్థిరంగా ఉన్న అటువంటి సంయమికి చెప్తున్నారు ఈ స్థితి. అంటే ఎక్కడా కూడా ఇవి వదిలేయటం అని లేదు, పట్టుకోవటం అని లేదు. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అనేది ఎక్కడుంటుంది? తన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో. దాని యందు మెలుగుతూ ఉంటే అటాచ్మెంట్ వస్తుంది. దాని యందు నిద్ర ఉండి తన యందు మెలుకువతో ఉంటే డిటాచ్మెంట్. వైరాగ్యం అంటే ఏమిటి? విగత రాగం. రాగం విరాగం. విరాగస్య భావ వైరాగ్యం. రాగానికి వి అనే ఉపసర్గం ఉంది. వి అంటే విగత అని చెప్పొచ్చు, విశేష అని కూడా చెప్పవచ్చు. విశేష రాగం అంటే తన యందు విశేషమైన ప్రీతి ఉంది, బయటి వాటి యందు విగత రాగం, ప్రీతి లేకుండా ఉంది. వైరాగ్యం అంటే రెండు అర్థాలు చెప్పొచ్చు. సంస్కృతంలో చాలా వెసులుబాటు ఉంటుంది పదాలను విడమర్చి అర్థం చెప్పుకోవటానికి. అయితే ఎప్పుడైనా అర్థం ఎట్లా ఉండాలి? తత్వపరమైన అర్థం వచ్చేటట్టుగా ఉండాలి దానికి. ఇది ఆ ట్రాంక్విల్ స్టేట్. ఈ తర్వాత 2 శ్లోకాల్లో కూడా ఇటువంటి స్థితినే చెప్పి ఏషా బ్రాహ్మీ స్థితి అని చెప్తారు. ఇది బ్రహ్మస్థితి అని దానికి ముక్తాయింపు వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది. వచ్చే వారం మనం ఏం చేస్తామంటే, మీ అందరికి కూడా ఒక ఎక్సర్సైజ్ ఇస్తాడు, దాని తర్వాత వేడి దానికి మళ్ళీ నోట్స్ ఇచ్చేస్తాడు. కానీ మీకు ఒక ఎక్సర్సైజ్ ఏమిటంటే, ఇంతవరకు సాంఖ్యయోగం విన్నారు, ఎవరైతే రెగ్యులర్గా విన్నారో, నిజమైన ఆసక్తి ఉందో, ఒక్కసారి వెనక నుండి శ్లోకాలన్నీ తిరిగేసి స్వామి ఏమేమి సూత్రాలు చెప్పాడు. ఎందుకంటే మొత్తం భగవద్గీత సాంఖ్యయోగంలోనే ఉంది. తర్వాత అంతా ఎలాబొరేషన్ అంతేగాని కొత్తగా ఏం చెప్పరు. ఇంకా ఇదే ఏ అంశాలను ఎట్లా చెప్పారు, మనం ఎట్లా చెప్పుకున్నామని ఎత్తి చూపించే పాయింట్స్, అట్లా బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా, అట్లా ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలి. మీరు చేసుకొని వచ్చి వీడికి చెప్పాలి. అప్పుడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటే, ఏషా అంటే ఇదే, బ్రాహ్మీ స్థితి అంటే ఇదే, అంటే ఏది? సీలింగా ఏమిటది? ఇదే అంటే ఇదే అని గొప్పగా చెప్పుకోవడం కాదు, చేతులు ఎక్కడికో ఎత్తేసి. ఏ స్థితి బ్రహ్మస్థితి అని చెప్తున్నారో వెనుక నుండి తీసుకొని వస్తే ఆ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ మనకు రావాలి. అంటే సాంఖ్యయోగం యొక్క సారాంశం ఏమిటి, అది మీరు దాని మీద వర్కౌట్ చేసి రావాలి. మళ్ళీ వస్తారా? అసలు రాకుండా ఉంటారా?
మీ దగ్గర ఒక మంచి ఫెసిలిటీ మీకు ఏముందంటే రాకుండా ఉండే ఆప్షన్ మీకు ఉంది, వీడికి లేదు. మళ్ళీ వచ్చి రాగానే మా అన్ని అడిగేస్తారు, ఇప్పుడు ఏం చెప్పాలని అనే టెన్షన్తో రాకుండా ఉండకుండా ఇంతవరకు శ్రద్ధగా విన్నవాళ్ళు దాని మీద మననం అంటాం. పోయినసారి చెప్పుకున్నాం కదా, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఇప్పుడు మననం చేయకుండా ముందుకెళ్ళిపోయామనుకోండి, ఏం చెప్పారు సాంఖ్యయోగంలో అంటే మీకు ఏం గుర్తుండదు. కనుక ఆ సారాంశాన్ని ఒక్కసారి మళ్ళీ దాన్ని ఈ 2 శ్లోకాలతో అన్వయించుకొని, విహాయ కామాన్ యస్ సర్వాన్ అనే శ్లోకమేమో ఇటువంటి అర్థాన్ని ఇస్తుంది, కానీ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్న ముక్తాయింపు శ్లోకం మాత్రం బ్రహ్మస్థితిని అక్కడ చక్కగా చూపిస్తుంది. అస్యాం స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అంతకాలంలో ఆ స్థితి యందు స్థిరంగా నిలిచిన వాడు బ్రహ్మ నిర్వాణమును పొందుతాడని అక్కడ మనకు అందరికీ కూడా అభయం ఇస్తోంది భగవద్గీత. కనుక ఆ స్థితి ఏమిటో, ఆ స్థితి యొక్క అంచెలంచెలుగా మనం ఎట్లా చూపించారో సాధన స్థితిని, స్వరూప స్థితిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని దాన్ని అప్పుడు మనం ఏమనాలి, ఏషా బ్రాహ్మీ స్థితి అర్థాన్ని సరే చెప్పండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతు మునేః ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఓం తత్సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్ సత్.